బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధన దిశగా సీఎం కేసీఆర్ అడుగులేస్తున్నారు. సంక్షేమ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వీవోఏల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్లో వీవోఏలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో మొత్తం 18,405 మంది వీవోఏలు పనిచేస్తున్నారు. వీరంతా నెలకు 500 నుంచి 1,500 వరకు మాత్రమే వేతనాలు పొందుతున్నారు. ఆయా సంఘాల సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి జీతాలు అందుతున్నాయి. వీరు చేసే పనికి వస్తున్న జీతం సరిపోవట్లేదని ఎన్నో రోజుల నుంచి ఆవేదన చెందుతున్నారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వీరి సమస్యను పట్టించుకున్న నాథుడే లేడు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనతో వీరి కష్టాలు తీరనున్నాయి. వీవోఏల సమస్యలు సావధానంగా విన్న సీఎం కేసీఆర్ వారి జీతాలు పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతి వీవోఏకు నెలకు 5,000 జీతం అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీవోఏలకు అందించే వేతనాల్లో గ్రామైక్య సంఘాలు 2,000 చెల్లించాలని, మిగతా 3,000 ప్రభుత్వం ఇస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం తన వాటాను సెర్ప్ ద్వారా చెల్లిస్తుందన్నారు. గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యత సూపర్వైజర్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు బాగా నడుస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే డ్వాక్రా సంఘాలు కేవలం పొదుపుకే పరిమితం కాకుండా కుటీర పరిశ్రమలు నడిపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కారం పొడి, పసుపు, పాపడాలు, కారబూందీ లాంటి డిమాండ్ ఉన్న వస్తువులను తయారు చేసే కుటీర పరిశ్రమలను నెలకొల్పేలా మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇందుకోసం బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మహిళా సంఘాల పనితీరును అధ్యయనం చేసి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సెర్ప్ సీఈఓ నీతు ప్రసాద్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింగరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.